ఓం శాంతి. మనం చాలామంది ఏం చేస్తామంటే బయట ప్రపంచంలోకి వెళ్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో నేను హెయిర్ స్టైల్లోకి వెళ్ళినప్పుడు టిఫిన్లు బయటికి వెళ్ళి టిఫిన్లు అయితే చూసినట్టు అక్కడక్కడ బయటకు వెళ్ళి టిఫిన్లు అయితే చేస్తుంటాం. ఇలా షాపులకి వీటికి బయట అక్కడికి అన్ని దగ్గరికి వెళ్తుంటాం అన్నమాట. అంటే ఒక్కో దగ్గర ఒక్కో సంభావన జరుగుతుంటుంది కదా, 4-5 మాట్లాడుకుంటారు అన్నమాట. ఆడుకున్నప్పుడు ఎలాగుంటుందంటే వాళ్ళు అంటే నేను చూశాను జనరల్గా, నేను చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయి అతనికి ఏమీ లేదు, హ్యాబిట్, ఒక మందు లేదు, ఒక సిగరెట్ లేదు, ఏది లేదు, హార్ట్ లేదు, అలాగే హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. ఇటు ఇలా చచ్చిపోయాడు, ఇంత పిల్లలు ఆలోచిస్తే చిన్నపిల్లలు ఉన్నారు ఇలాగ. సో అదొకటి అయింది. నెక్స్ట్ ఒక అతను వచ్చేసి ముందు రోజు వచ్చి కటింగ్ చేసాడు, గురుగారు అలాగే అన్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. రెండో రోజు అతను చనిపోయాడు. ఏంటంటే ఏదో క్యాన్సర్ ఏదో. మొన్న మా ఫ్రెండ్ శంకర్ అని ఒక అబ్బాయి అన్న టిఫిన్కి వెళ్తేప్పుడు ఇలాగంటే ఇలాగే అన్నారు. ఏంటంటే నాకు ఏ అలవాటు లేవండి, ఎందుకు వచ్చింది తెలియదు అని అన్నారు. అప్పుడు వాళ్ళు టిఫిన్లో అంతేనండి, దేవుడు మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు, ఎలాగ ఉంచేస్తాడు అంటే అలాగెలా అంటే మనకి ఎంత అజ్ఞానం ఉన్నామంటే దేవుడికి ఏం సంబంధం ఉంది అసలు? ఏ దేవుడికి అయితే దేవుడు లేటి వాళ్ళు తీసుకెళ్ళిపోయిన కదా. వాళ్ళు దుఃఖాలు ఉన్ననుకున్నారా, బాధలో ఉంటారు. మనమే ఎవరైనా మంచి కోరుతాం, ఎవరైనా గొప్పని సంతోషంగా ఉండాలి, బాగుండాలని, మీ పిల్లలు బాగాలని, మీరు బాగుండాలని అంటాం. సపోజ్ ఎంత అజ్ఞానం మాయ ఎలా చేసిందంటే కళ్ళు మూసి జలపడేస్తుంది. మాయ ఏం చేస్తుంది? కళ్ళు మూసి జలపడేస్తుంది. అందుకు సిక్టేషన్ సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎక్కడ ఉంటుంది సంతోషం, ఆనందం? మన ఒరిజినాలిటీ కదా, మనదంతా దోచేసుకుంది కదా. మన డబ్బులు అవతల దోచేసుకొని నీకు ఇంట్రెస్ట్కి ఇస్తాను అంటాడు. నువ్వు 2 రోజులు 3 రోజులు చాలా ఖుషిగా ఇచ్చేస్తావు. ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు కడితే ఎవడో నువ్వు ఎలా ఉంటావు, కుడుదల పడిన ఎలాగలా కొట్టుకుంటావు. నీకు ఎక్కడా సంతోషం అంతే, నీకేం సంతోషం ఉంటుందా? నా డబ్బులు తీసుకుని నాడు ఎంజాయ్ చేస్తున్నా, ఆనందం చేస్తున్నాను. సో ఈ విధంగా ఏంటంటే మాయ ఏంటంటే మనలో ఉన్న న్యాచురల్ ఒరిజినల్ జ్ఞానం తీసేసుకొని దాని జ్ఞానాన్ని ఇచ్చేసింది అన్నమాట. అజ్ఞానం అనమాట. ఆ అజ్ఞానంలో ఏంటవుతుందంటే, అందుకు ఇక్కడ ఏం చెప్తుంటే ప్రతి వ్యక్తి కూడా బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు అంటే మనకు దయ ఉంటుంది. అంటే భగవంతుడు దయాగుణం అన్నమాట. అంత తప్పితే మనం ఇచ్చే దయచూపు దేవానో పాట అన్నమాట. అలాగంటే దయామయుడు తండ్రి పరమాత్ముడు. అయితే ఎంతోమంది అలా మనం చూస్తూ ఉంటాం కదా, ఆత్మలో ఏంటి భగవంతుడు ఇలాగా, వాడు కుష్టివాడు ఏంటి, వాడు అడుకోడు ఏంటి, అటు బేకారు ఏంటి, ఎంత మంచోడు ఏంటి, ఇలాగైపోయాడు. ఇవన్నీ కర్మల తాలూకా వ్యూహాలు అన్నమాట. ఎప్పటి నుంచో మనం కర్మలు చేసుకొని వస్తున్నాం. ఇది మరి సత్య, త్రేత, ద్వాపర కలిగే ఉన్నాయి కదా. మన భారతదేశంలోనే ఒక యుగాల కోసం కానీ వీటి కోసం ఎంతో క్లారిటీగా వాటిలోనే ఉన్నాయన్నమాట. ఇవి ఎంతో చక్కగా ఎంతో విపులంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు అంతా ఏంటంటే సైన్స్ ఎక్కువ డెవలప్ అయిపోయి సైన్స్ సాధనాలకి అలవాటు పడిపోయి, సంతోషపడిపోయి, సుఖం పడిపోయి, ఇప్పుడు సాధనాలు లేకపోతే ఉండలేం. ఈ లగ్జరీకి అలవాటు అయిపోయాం. ఇప్పుడు అన్నాం అనుకున్న ఈ ఆత్మ ఎప్పుడు పరమాత్మ స్థితిలో ఉంటుంది. నా చేత బోల్డ్ అని మరి కర్మలు అన్నీ చేయించేస్తుంది. కానీ అది మనకి లేదంటే అది చేస్తే మనం ఏం చేస్తాం? ఓరు బాబు ఇది చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అంటాడు. మందు తాగకూడదు అని పెడతాడు. తర్వాత సిగరెట్ తాగకూడదు, ఖైనీ